వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి ఒక మంచి రెమెడీ అని అంటే సలాడ్ రూపంలో ఏ విధంగా చేయొచ్చు అంటారు? మనకు పర్టికులర్ గా గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసము ఫైబర్ కాంటెంట్ ఉన్న ఫుడ్ చాలా ఇంపార్టెంట్. ఫైబర్ ఉండాలి, దాంట్లో విటమిన్స్ అన్ని కామన్ గా. సో మనకు అది ఈజీగా అవైలబుల్ అండ్ టేస్టీగా ఉండడానికి మనకు పర్టికులర్ క్యారెట్ ఎందుకంటే మనం పచ్చిది కూడా తినొచ్చు, చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా తింటారు. సో క్యారెట్ అనేది చాలా చాలా పోషకాలు ఉన్నవి, ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, మనకు ఐరన్ కూడా దాని నుంచి వస్తుంది. సో క్యారెట్ తో పాటు బీట్రూట్ పర్టికులర్ గా ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి మంచిది. అండ్ ఇది గట్ హెల్త్ కి. సో దీంట్లో బీట్రూట్ అండ్ క్యారెట్ రెండు మిక్స్ ఉన్నాయి. సో మనకి ఫైబర్ కూడా బీట్రూట్ చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా మనం క్యారెట్ లాగా తినలేము, బట్ అన్ని మిక్స్ చేసినప్పుడు ఏంటంటే బీట్రూట్ కూడా టేస్టీగా అనిపిస్తుంది. అందులో కూడా షుగర్ ఉంటుంది మామూలుగా. సో అందుకని డయాబెటిక్ ఉన్న వాళ్ళు బీట్రూట్ తినాలంటే భయపడతారు. బట్ ఏంటంటే డైలీ కొద్ది క్వాంటిటీ, అంటే డయాబెటిక్ వాళ్ళు మామూలు మిగతా అందరు మామూలుగా తినొచ్చు. డయాబెటిక్ వాళ్ళు అంటే డైలీ బీట్రూట్ తిన్నా కూడా దానివల్ల ఏం షుగర్ పెరగదు, అంటే లైట్ గా మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే దీనివల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ బాగుంటుంది, అండ్ కాన్స్టిపేషన్ అలా ఉన్న వాళ్ళకి కూడా, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. అండ్ బాడీకి కావాల్సిన ఐరన్, విటమిన్స్, ప్రోటీన్ కూడా దీని నుంచి చాలా వస్తుంది. అండ్ దెన్ ఆనియన్, ఉల్లిపాయ. సో ఉల్లిపాయ మామూలుగా మన తెలుగు వాళ్ళ ప్రావర్బ్ కూడా ఉంది, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు. సో అంత మంచిది. దీంట్లో మనకు ఫైబర్ తో పాటు ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. ఇది కూడా మనకు బాడీ అంటే గట్ హెల్త్ ఇంప్రూవ్మెంటే కాకుండా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది వీటన్నిటి వల్ల. అండ్ పర్టికులర్ గా ఆనియన్. సో ఆనియన్ వల్ల మనకు చాలా మంచిది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫ్రీక్వెంట్ గా కోల్డ్, కాఫ్ ఇట్లా వచ్చే వాళ్ళకి, కఫం వచ్చే వాళ్ళకి కూడా ఆనియన్ చాలా మంచిది. దెన్ ఎగ్ మనకు చాలా మంచిది. ఎగ్ లో ప్రోటీన్ ఉంటుంది. అండ్ పర్టికులర్ గా చాలా మంది ఎల్లో తీసేసి తింటారు, బట్ ఎల్లోలో విటమిన్ డి ఉంటుంది, అమైనో ఆసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. ఎగ్ వైట్ లో ఎంత ప్రోటీన్ ఉంటుందో ఎల్లోలో కూడా ఉంటుంది. సో ఎల్లో చాలా మంది ఏంటంటే భయపడతారు, కొలెస్ట్రాల్ ఉంటుంది, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అది అని. బట్ 100% ఎల్లోలో కొలెస్ట్రాల్ ఉంటుంది, బట్ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, హెచ్డిఎల్ ఉంటుంది, ఎల్డిఎల్ ఉండదు. సో దీనివల్ల మనకు హార్ట్ కి కూడా మంచిది. ఇంకా సో డి విటమిన్ పెరుగుతుంది, బోన్స్ కి స్ట్రెంత్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ టేస్ట్ కూడా చాలా, అంటే మన పర్టికులర్ గా ఎగ్ తినేవాళ్ళు వెజిటేరియన్స్ తప్ప, నాన్ వెజిటేరియన్స్ అండ్ కొంతమంది ఎగిటేరియన్స్ అని పెట్టుకుంటారు, అండ్ ఓన్లీ ఎగ్ తింటారు, వాళ్ళు నాన్ వెజ్ తినరు. సో ఎగిటేరియన్స్. సో వీళ్ళందరూ కూడా టేస్ట్ ఉంటుంది, ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ ఇది లెమన్, మనకి సి విటమిన్ ఉంటుంది, అండ్ సమ్మర్ లో మన బాడీ కూల్ గా ఉంచుతుంది. ఇది చాలా సమ్మర్ లో పర్టికులర్ గా మంచిది, మనకి ఇమ్యూనిటీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మనకు ఈవెన్ అన్నిటికీ మన టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఏంటంటే మనకి బాడీ మంచి హైడ్రేటెడ్ గా ఉంటుంది దీనివల్ల. సో సమ్మర్ లో మనకు కావాల్సింది కూల్ గా హైడ్రేటెడ్ ఉండాలి. అండ్ ఇది పెప్పర్ పౌడర్, సో మనకి టేస్ట్ కోసము, ప్లస్ ఇది దీనివల్ల కూడా చాలా మనకి ఇమ్యూనిటీకి పనిచేస్తుంది. అండ్ కోల్డ్, కాఫ్ ఇట్లాంటి ఫ్రీక్వెంట్ గా రాకుండా, అస్తమా లాంటి వాళ్ళకి కూడా పెప్పర్ కూడా మంచిది. అండ్ చాలా మందికి స్పుటమ్ ఎక్స్పెక్టరేషన్ అంటాము, సో అది ఫ్రీక్వెంట్ గా వస్తుంటే అది క్లియర్ కాకుండా ఉంటుంది. సో పెప్పర్ వల్ల అది కూడా బెనిఫిట్ ఉంటుంది. సో ఇవన్నీ మనం మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఎగ్ తినని వాళ్ళు ఇంకా దాని బదులు వేరే క్యాబేజ్ కానీ, ఇంకా ఇలా లెట్యూస్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, కావాలంటే బ్రోకోలీ యాడ్ చేసుకోవచ్చు. వెజిటేరియన్స్ పర్టికులర్ ఎగ్ తినని వాళ్ళు. సో ఇక్కడ మేము వెజిటేరియన్ కాబట్టి ఎగ్ పెట్టాము. సో ఎగ్ చాలా మంచిది. అండ్ ఇప్పుడు మనము ఇది క్యారెట్ అండ్ బీట్రూట్ మిక్స్ ఇది. సో దీన్ని మనకు ఈజీగా తినడానికి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాము. సో దీన్ని మనం ఒక బౌల్లో తీసుకున్నాం. సో బేసికలీ ఇది మనము జిమ్ చేస్తూ వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత తినాలా అంటారా, లేదు అంటే ఎర్లీ మార్నింగ్ తీసేసుకోవచ్చా? ప్రీ వర్కౌట్ రెసిపీ లాగా కూడా వాడచ్చు. అంటే మనకు వర్కౌట్ చేసే ముందు ఎంప్టీ స్టమక్ లో చేయకూడదు, కంపల్సరీ. అందులోకి ఎగ్ కూడా ఉంది కాబట్టి ఎనర్జీ బాగుంటుంది. ప్రీ వర్కౌట్ లో మనకి క్యారెట్, బీట్రూట్ వీటి వల్ల కూడా ఎనర్జీ వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఆనియన్ మనం ప్రీ వర్కౌట్ అది చేసేటట్లయితే యాడ్ చేసుకోవచ్చు, అది చేయకుండా పోస్ట్ వర్కౌట్ లో చాలా యూస్ఫుల్ ఆనియన్. సో ఇప్పుడైతే మనం జనరల్ గా చేస్తున్నాం కాబట్టి ఆనియన్ కూడా మిక్స్ చేద్దాం. ఆనియన్ అంటే మనకు చాలా మంది ఎక్కువ స్మెల్ ఉంటుంది అలా అని చెప్పి ఎక్కువ తీసుకోలేదు. క్వాంటిటీ మనం వీటితో కంపేర్ చేస్తే కొద్ది తక్కువ ఉంటుంది. అంటే ఆనియన్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు, తినగలిగిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా కూడా.
కావాలంటే లైట్ గా టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ అది సాల్ట్ అనేది మాక్సిమం అవాయిడ్ చేద్దామని. సో దెన్ మనము లెమన్ కొద్దిగా పిండాలి దీంట్లో, టేస్ట్ ఉంటుంది, ప్లస్ సి విటమిన్ మనకి బాడీకి చాలా అవసరం సమ్మర్లో, ఎనీ సీజన్ ఆఫ్ కోర్స్ సి విటమిన్ అనేది. సో ఎంత కావాలో మనకు ఫుల్ అయినా ఒక హాఫ్ మొత్తం వేసుకోవచ్చు, నేను కొద్దిగా తక్కువ వేసాను, ఇక్కడే ఇది క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి. అండ్ నౌ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది మనం బాగా మిక్స్ చేసేసి దీంట్లో మనం కొద్దిగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్న ఎగ్, సో దీంతో పాటు మనం ఇంకా చిన్న పీసెస్ కూడా కట్ చేసి దీనిలో మిక్స్ చేయొచ్చు, లేదంటే ఈ విధంగా. సో ఇది చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది, తింటే కూడా డెలిషియస్గా ఉంటుంది, అండ్ ప్రోటీన్ గట్ హెల్త్కి బాగా మంచిది, అండ్ బాడీకి ఎనర్జీ కావాల్సిన అదే ప్రీ వర్కౌట్ కానీ పోస్ట్ వర్కౌట్ కానీ తినొచ్చు. జనరల్గా కూడా వర్కౌట్ చేయాలి కంపల్సరీ అని ఏం లేదు దీంతో. సో ఇది అన్ని విధాలుగా సమ్మర్లో చాలా బెనిఫిట్ ఇది. సో ఇది నేను తిని చూస్తున్నాను, అంటే నేను రెగ్యులర్గా తింటూ ఉంటాను మామూలుగా, అండ్ విత్ ఎగ్. సో మన ఎగ్తో పాటు ఈ ప్రోటీన్ అన్ని రకాలుగా మిక్స్ ఉన్నది. సో చూసారు కదా, మీకు మన గట్లో ఎవరికైనా ఇబ్బంది ఉన్నా సరే, హై ఫైబర్ కావాలి అన్నాం, సో చాలా వరకు కూడా ఇవేవో వాడుతూ ఉంటారు, బట్ వాటి వల్ల ఎలాంటి ప్రయోగం లేదనుకున్నప్పుడు ఇలా న్యాచురల్ పద్ధతిలో మన ఇంట్లో దొరికే వాటితోటి మనం చేసుకోవటం వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం, అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.